మార్నింగ్ నుండి వీడియోలు చేయడానికి అసలు స్కోప్ అయితే ఉండదు సాటర్డే రోజు. ఈవినింగ్ టైంలో మాత్రం ఒకటి చేసి జస్ట్ అలా టీ తాగి ఇలా వచ్చాను, ఇమీడియట్గా ఇంకో ప్రోమో వచ్చిందనమాట. నేను చూసింది చాలా లేట్గా చూశాను. ఎనివే చూస్తే ప్రోమోకి సంబంధించి బిగ్ బాస్ టీం వాళ్ళు టు నాగార్జున గారు, మీ అకౌంట్లో ఒక ₹1,00,00,000 వేసాను, అర్జెంటుగా హోస్టింగ్ చేయడానికి రండి. అవునా, ఓకే వచ్చేస్తున్నాను. వచ్చారు. నాగార్జున గారు కొంచెం ఆవేశంగా మాట్లాడండి, మీ అకౌంట్లో ఇంకో ₹1,00,00,000 వేసా. ఇంకో కోటి వేసారా? ఓకే. మీరెందుకు ఇలా చేస్తున్నారు? నాగార్జున గారు ఇది సరిపోలేదు, ఇంకొంచెం హీట్ పెంచండి, కావాలంటే ఇంకో కోటేస్తా. ఓ ఇంకో కోటేసారా? ఓకే. గౌతమ్ నువ్వు అలా ఎందుకు చేశావు? ఇది బాగుందా? అవునా, అయితే నాకు ఇంకో కోటి కావాలి. అయితే అప్పుడైతేనే ఇంకొంచెం ఆవేశంగా చెప్తా. అవునా, ఓకే ఫైన్. ఓకే. హే గౌతమ్, ఇలా పెట్రోల్ పోస్తున్నారు, దానికి తగ్గట్టు ఆవేశం, పెట్రోల్ పోస్తున్నారు, దానికి తగ్గట్టు ఆవేశం. సో ఆర్టిఫిషియల్, సో కన్స్ట్రక్టెడ్ లాగా అనిపిస్తుంది తప్ప ఎక్కడ అబ్బా ఏం చేశారు అనే ఫీలింగ్ నాకు అసలు రావట్లేదు నాగార్జున గారిని చూస్తుంటే. ఎందుకు ఇలా? ఎందుకంటే ఆయన షో అసలు ఫాలో అవ్వట్లేరు. నాని గారిలాగో జూనియర్ ఎన్టీఆర్ గారిలాగో షోని ఫాలో అవుతూ, లేకపోతే దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్ తగ్గట్టుగా మాట్లాడాలని ఏమీ లేదు. బిగ్ బాస్ వాళ్ళు చెవుల్లో అక్కడ చెప్తుంటే ఈయన యాస్టీజ్గా బయటికి రిపీట్ చేస్తున్నారు అనమాట. ఎలాగైతే సినిమాల్లో డైలాగ్ కెమెరా వెనకాల ఉన్నోళ్ళు చెప్తారో ఆ డైలాగ్ని యాస్టీజ్గా ఎలా రిపీట్ చేస్తారో అలాగే రిపీట్ చేస్తున్నట్టుంది కదా తప్ప ఎక్కడ నాకు ఒక న్యాచురల్ ఫీలింగే లేదు. అండ్ ఆ ఆవేశం తెచ్చిపెట్టుకున్న ఆవేశాలాగే. అయితే నువ్వు పృథ్వీ నువ్వు అలా అనేస్తావా? అది తప్పు కదా. నువ్వు అలా ఎందుకు చేస్తావు? ఇది రాంగ్ అన్నట్టుగా. సో ఆర్టిఫిషియల్ మ్యాన్, సో ఆర్టిఫిషియల్. ఐ డోంట్ నో. నాగార్జున గారు ఆబ్వియస్లీ ఒక సీనియర్ హీరో, ఇండస్ట్రీలో చాలా ఆయన జీవితంలో చూడని అచీవ్మెంట్ లేదు. అంత అచీవ్మెంట్ చూసి అంత చేసినా కూడా నాకు ఎందుకో బిగ్ బాస్ హోస్టింగ్ అనేది కంప్లీట్లీ హిస్ నాట్ కప్ ఆఫ్ టీ. కేవలం ఆయన స్టూడియోలో షూటింగ్ జరుపుతున్నారు కాబట్టి, ఆయన ఇండస్ట్రీలో ఆయన ఒక పెద్ద మనిషి కాబట్టి ఆయన హోస్టింగ్ పెట్టినట్టుగా అనిపిస్తుంది తప్ప ఐ డెంట్ ఫైండ్ ఎనీథింగ్ ఆర్గానిక్గా నాకు అసలు అనిపించలేదు. సారీ టు టెల్ దిస్, ఎవరైనా డిసప్పాయింట్ అయితే, బట్ ఇది నా ఫీలింగ్ కాబట్టి నాకు చెప్పాను అనమాట. ఎనీవే ఇక్కడ చూసుకుంటే సెకండ్ ప్రోమోలో పృథ్వీ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ అయితే రేస్ చేశారు. ఏదైతే మొన్న నిఖిల్ అండ్ రోహిణి వీళ్ళిద్దరిలో ఒకరిని కంటెండర్గా చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు గౌతమ్ వచ్చి రోహిణిని చూస్ చేసుకుంటూ ఆయన చెప్పాడు కదా, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ని ఇట్లా రాగానే పంపించాలి అన్నట్టుగా పృథ్వీ వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు కాబట్టి దాని గురించి మెన్షన్ చేస్తూ గౌతమ్ అక్కడ పాయింట్ చెప్పి రోహిణిని పిక్ చేసుకోవాలనుకున్నాడు. కానీ ఈ లోపు ఏంటి, పృథ్వీ అక్కడ వచ్చి ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ని తీసేద్దామా అనుకోవడం ఏంటి? బేసిక్గా మాకు అప్పుడు ఒక క్లాన్ లాగా ఉండే కాబట్టి క్లాన్ లాగా ఉన్నప్పుడు మా క్లాన్ని మేమే సపోర్ట్ చేసుకోవాలి. అండ్ బిగ్ బాస్ కూడా అదే కైండ్ ఆఫ్ ఫీలే ఇచ్చాడనమాట. మీ మీదికి ఒక తుఫాన్ రాబోతుంది, సునామీ రాబోతుంది, దానికి అడ్డుకట్ట వేయడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారంటూ ఈ లెవెల్లో బిల్డప్ ఇచ్చేసరికి మాకు మేమే మీకు మీరే అన్నట్టుగానే నాకు ఆ ఫీలింగ్ వచ్చేసి నేను అలా చెప్పాను అన్నట్టుగా పృథ్వీ అంటున్నాడు అనమాట. అది నిజమే, క్లాన్స్ వైజ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ క్లాన్కి మీరే సపోర్ట్ చేసుకోవాలి, వాళ్ళ క్లాన్కి వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు. కానీ ఇలా క్లాన్ వైజ్ గ్రూప్ పోరాటాలు అనేవి బాగా ఎక్కువ అవుతున్నాయి, సీజన్కి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉండట్లేదు అనే ఉద్దేశంతో, ఇండివిజువల్గా ఎవరి కాంట్రిబ్యూషన్ అనేది కంప్లీట్గా షోలో కనబడట్లేదు అనే ఉద్దేశంతో బిగ్ బాస్ ఏం చేశాడు, క్లాన్స్ని డిజాల్వ్ చేసేసాడు. డిజాల్వ్ చేసేసాక ఏం చేయాలి, అందరికందరూ ఈక్వల్, ఇంకా ఎవరు ఏ క్లాను కాదు, ఎవరు ఏ క్లాను కాదు కాబట్టే గౌతమ్ అనేవాడు ఖచ్చితంగా వీళ్ళకి ఎగెన్స్ట్ ఉన్నాడు, వాళ్ళకి ఫర్గా ఉన్నాడని మనకెప్పుడూ అనిపించలేదు. ఈ మధ్య ప్రేరణ వాళ్ళకే ఫర్ ఉంది, వీళ్ళకే ఎగెన్స్ట్ ఉన్నట్టుగా కూడా ఎక్కడ అనిపించలేదు. మెల్లిమెల్లిగా దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద గేమ్. కానీ ఒక్క పృథ్వీ మాత్రమే హీఈస్ కంప్లీట్లీ ఇంకా ఆ గేమ్ నుంచి అయితే బయటికి రాలేదన్నమాట, ఆ క్లాన్ నుంచి. క్లాన్ అని కూడా కాదు, ఇంకా చెప్పాలంటే ఆ క్లాన్లో సెలెక్టివ్ మెంబర్స్ నిఖిల్, యష్మి, కొంతవరకు ప్రేరణను కూడా కంప్లీట్గా ఏం దగ్గర తీయరు. ఎక్కువ శాతం అయితే వీళ్ళ ముగ్గురే ఉంటారు. విష్ణు కూడా జరిగింది అనుకో ఈ మధ్య చూసుకుంటే. సో వీళ్ళు గ్రూప్గా ఉండాలి. వీళ్ళ గ్రూప్ నుంచి ఎవరు ఏదన్నా నెగిటివ్ టాక్ వస్తున్నా ఇమీడియట్గా ఆ నెగిటివ్ టాక్ రాకుండా చూసి అవతల వాళ్ళని అటాక్ చేయడం, వీళ్ళు నామినేట్ చేసుకోకపోవడం, ఒక కైండ్ ఆఫ్ గ్రూప్ గేమ్ అనేది కంప్లీట్గా ఉంది. కాబట్టి మొన్న ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చి ప్రతి ఒక్కరూ చెప్పిన కామన్ పాయింట్ గ్రూప్ గేమ్ అన్నట్టుగా అందరూ అదే పనిగా చెప్పేసేసరికి
ఇక్కడ ఏమైంది, గ్రూప్ గేమ్ మేము ఆడొద్దు అన్నట్టుగా వీళ్ళకి ఒక ఐడియా అయితే వచ్చేసింది. కానీ ఆ నామినేషన్స్ని పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ ఉందో, గౌతమ్ కూడా అప్పటి పాయింటే మెన్షన్ చేశారన్నమాట. క్లాన్స్ లేకుంటే, క్లాన్స్ ఉన్నప్పుడు ఓకే మీరు ఉండూరి వైల్డ్ కార్డ్స్ని తరిమేయాలి అన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ ఫీలింగే బిగ్ బాస్ కూడా ఇచ్చాడు కాబట్టి ఓకే అన్నట్టుగా అనుకున్నాం. క్లాన్స్ లేనప్పుడు ఇంకేంది, క్లాన్స్ డిజాల్వ్ అయ్యాక ఇంకేంది. సో గౌతమ్ అదే మెన్షన్ చేసాడు, కానీ పృథ్వీకి అయితే అర్థం కాలేదు. వాడు వీడు అన్నట్టుగా రెచ్చిపోయేసరికి గౌతమ్ కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ నిజంగా చెప్తున్నాను మాస్టర్, వాడు వీడు అని పృథ్వీ ఇంతకుముందు అవినాష్ని అన్నప్పుడు అవినాష్ వాడు వీడు అనకు, వాడు వీడు అన్నట్టుగా అన్నాడు, కానీ ఒక్క మాట కూడా మరో మాట అయితే మాట్లాడాడు. ఎందుకంటే అక్కడ తను చాలా కేర్ఫుల్గా ఉన్నాడు, చాలా కేర్ఫుల్గా ఒక్క మాట కూడా అనకుండా వాడు వీడు అనుకు అని మాత్రమే అన్నాడు. పృథ్వీనే అయితే ఒక్క మాట అనలేదు. కాబట్టి ఆ వీక్లో పృథ్వీ అలా అనడం తప్పు అన్నట్టుగా నాగార్జున గారు అయితే చెప్పారు. అవినాష్ని అయితే ఒక్క మాట అనలేదు. కానీ ఈ వారం ఏంటంటే వాడు వీడు అని పృథ్వీ వెళ్ళి గౌతమ్ని అన్నాక గౌతమ్ రివర్స్ అన్నాడు. ఏది ఇప్పుడు నువ్వు ఏవి పీకలేవు అన్నట్టుగా అయితే అన్నాడన్నమాట. సో నిజంగా గౌతమ్ అవినాష్ లాంటి తెలివి కల్లోడు అయితే కాదు. ఇప్పుడు అవినాష్ లాగా నేను సైలెంట్గా ఉంటే నన్ను కూడా నాగార్జున గారు ఏమి అన్నారు అన్నట్టుగా ఆ తెలివి, ఆ స్మార్ట్ గేమ్ తను ఆడలేదు. తను ఏదనిపిస్తే అది అన్నాడు. తను హర్టింగ్గా ఒక మాట అన్నదా ఇమ్మీడియట్గా రిటర్న్ అనేసాడు అంతే. ఓట్ల కోసం తను ఏదో యాక్టింగ్ చేయాలి, మనం సైలెంట్గా ఉంటే అవతల వాళ్ళు ఆబ్వియస్లీ ట్రిగ్గర్ అయిపోయి దానికి తగ్గట్టుగా మన మీద పడతారు, అప్పుడు వాళ్ళు బ్యాడ్ అవుతారు, మనం గుడ్ అవుతారంటూ ఇలాంటి గేమ్ అయితే, ఇలాంటి ఆబ్వియస్లీ అది కూడా స్మార్ట్ గేమ్ అనే అంటారు. దాన్ని నేనేం తప్పనను. అవినాష్ ఇంతకుముందు ఆడింది చాలా స్మార్ట్గా ఉన్నాడు, అది ఆ గేమ్ అప్రిషియబుల్. కానీ ఇక్కడ గౌతమ్ ఆడింది ఇంకా అప్రిషియబుల్. ఎందుకంటే తను కంప్లీట్గా కుల్లా ఉన్నాడు అనమాట. ఏంది ఎలా ఉన్నా కూడా తనకు ఒక మాట తనని ఒకరు డిస్రెస్పెక్ట్ చేస్తున్నారంటే ఇమ్మీడియట్గా ఆ డిస్రెస్పెక్ట్కి స్ట్రైట్ అవే ఆన్సర్ అనేది, కౌంటర్ అనేది ఆన్ ద స్పాట్ ఇచ్చేసాడు. నాగార్జున గారి వరకు వెయిట్ చేయకుండా, ఎలాంటి హౌస్లో సపోర్ట్ కైండ్ ఆఫ్ ఏవి లేకున్నా కూడా ఇమీడియట్గా బ్యాక్ టు బ్యాక్ ఇచ్చేసాడు అనమాట. తను నమ్మిన మాట కోసం ఆన్ ద స్పాట్ కౌంటర్ అయితే ఇవ్వగలిగిన సత్తా ఉన్నోడు గౌతమ్. కాబట్టి ఈ రోజు వరకు కూడా గౌతమ్ గురించి అంతంత మంది ఆ పాజిటివిటీ అనేది పెరిగిపోయిందని మనం చెప్పాలన్నమాట. సో నాగార్జున గారు ఏమంటున్నారు, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ని టార్గెట్ చేద్దామని చెప్పి వీళ్ళందరూ అనుకుంటున్నారు సార్ అంటే, అందులో తప్పేంటి అని అంటున్నారు అన్నమాట. అందులో తప్పేంటి అంటే ఓకే, బిగ్ బాస్ వాళ్ళే వైల్డ్ కార్డ్స్ని ఒక సునామీ వస్తుంది అది ఇది అన్నట్టుగా ఎలాగైతే పృథ్వీ చెప్పాడో అదే కైండ్ ఆఫ్ వేలో వైల్డ్ కార్డ్స్ని ఒక్కొక్కరిని ఆపడానికి మీరేం చేస్తారు అన్నట్టుగా వీళ్ళకి ఒక టాస్కుల్లాగా ఇచ్చారు కాబట్టి ఓజీ వాళ్ళకి. తద్వారా నాగార్జున గారు ఆ మాట అన్నారేమో అని మనం అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నాగార్జున గారిని వదిలేయచ్చు, అందులో తప్పేంటి అని అనడం. కానీ గౌతమ్ ఏమంటున్నాడు, నా ఉద్దేశంలో అయితే ఇది తప్పే. నా ఉద్దేశంలో వైల్డ్ కార్డ్స్ని వచ్చే వాళ్ళని ఆపాలనుకోవడం ఏంది, ఆ చేసే ప్రయత్నం ఏంది, క్లాన్స్ డిసాల్వ్ అయ్యాక కూడా మళ్ళీ ఇదంతా ఎందుకు ఉంటుంది అనే ఉద్దేశంతో గౌతమ్ ఈ యాంగిల్లో ఫైట్ చేస్తాడు. తన ఫైట్ని డౌట్ లేకుండా అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ తర్వాత పృథ్వీ ఏం చెప్తున్నాడు, నిఖిల్ని ప్రొటెక్ట్ చేస్తున్నా అన్నట్టుగా తను అంటున్నాడు సార్ అన్నట్టుగా అని అన్నట్టుగా అన్నాడు. దానికి నేను ఎక్స్ప్లెనేషన్ అడిగా అన్నట్టుగా చెప్తుంటే, ఎక్స్ప్లెనేషన్ అడిగావా మీదకి వెళ్ళావా? ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంటే ఎవరన్నా మీదకి వెళ్తారా మాస్టరు? ఇప్పుడు ఆయన ఏం అడగాలి, ఓకే నేను నిఖిల్ని సపోర్ట్ చేస్తున్నాను అంటున్నావు కదా, ఎక్కడ సపోర్ట్ చేశానో చెప్పు అన్నట్టుగా ఇలా అడిగేది ఎక్స్ప్లెనేషన్ అడగడం. నిఖిల్ని సపోర్ట్ చేసిన ఎక్కడ చేసా ఏంటి అనగా గార్డెన్ ఏరియాలో ఇద్దరు మాట్లాడుకుంటున్న వాళ్ళు స్విమ్మింగ్ పూల్ దాకా వెళ్ళారంటే, స్విమ్మింగ్ పూల్ దాకా గౌతమ్ మీదకి వెళ్తుంటే గౌతమ్ ఒక్కొక్క అడుగు వెనకేస్తూ పూల్ దాకా వెళ్ళారన్నమాట. సో ఇది ఎంత రౌడిజం, ఇది క్లియర్ కట్ రౌడిజం ఇది. కాబట్టే గౌతమ్కి అంత ట్రిగ్గర్ అయ్యారు, ఈ ఇష్యూ అంత పెద్దగా అయిందనమాట. అండ్ తర్వాత మీదకి వెళ్ళి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు అన్నట్టుగా నాగార్జున గారు ఒక మాట అయితే అనేసారు పృథ్వీని. కానీ కంపారిటివ్లీ పృథ్వీ కంటే కూడా గౌతమ్ ఎక్కువ అన్నారేమో అన్నట్టుగా క్లియర్గా తెలిసిపోయింది మనకి. సో తర్వాత గౌతమ్ నేను క్వశ్చన్ చేస్తున్నారు, అది కాదు గౌతమ్, ఇప్పుడు నువ్వు రోహిణిని సపోర్ట్ చేయడం గ్రూపిజం కాదు అన్నట్టుగా అయితే అంటున్నారు. రోహిణిని సపోర్ట్ చేయడం గ్రూపిజం. ఇప్పుడు వాళ్ళిద్దరిలో
ఒకరిని నిఖిల్ ఆర్ రోహిణి వీళ్ళిద్దరిలో ఒకరిని చూస్ చేసుకోవాలి కంటెండర్గా అంటే, అరే నిఖిల్ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చీఫ్ అయ్యాడు రా బై, 4 వారాలు పైగా చీఫ్గా ఉన్నాడు. ఆయనదా రోహిణిదా, వీళ్ళిద్దరిలో ఎవరిని చూస్ చేసుకుంటారంటే రోహిణిని చూస్ చేసుకోవడానికి ఫేవరిజమే అక్కర్లేదు, ఈ ఒక్క పాయింట్ కూడా చాలు కదా. పాయింట్ చాలా లేదా, 4-5 టైమ్స్ చీఫ్గా ఉన్న క్యాండిడేట్ని మనం చూస్ చేసుకోవాలా? ఒక్కసారి కూడా చీఫ్ అవ్వకుండా వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ అన్నట్టుగా ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవాలా? సరే ఓకే, అక్కడ ఫేవరిజం రోహిణికి ఫేవరిజం చూపించాడే అనుకుందాం, కానీ కంటెండర్గా నిన్న వాళ్ళు రోహిణి అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు పృథ్వీకి అన్యాయం జరుగుతుంది. ఆయన దాంట్లో మన ప్రేరణ వేసిన స్కూప్ తేజ 2 స్కూపులు తేజ దాంట్లో వేయాలనుకున్నా కూడా ఒక స్కూప్ పృథ్వీ దాంట్లో వేస్తే అది తప్పు అన్నట్టుగా మధ్యలో ఫస్ట్ వాయిస్ అవుట్ చేసిందే గౌతమ్. తను సైలెంట్గా ఉంటే తన శత్రువైన పృథ్వీ క్లియర్గా ఆన్ ద స్పాట్ ఓడిపోతుండే. అయినా కానీ నో, తను గెలుపైనా స్ట్రైట్గా ఉండాలి, ఓడినా కూడా నిజాయితీగా ఓడిపోవాలన్నట్టుగా తను ఏదైతే మాట నమ్ముకున్నాడో ఆ మాటని ఫాలో అయ్యే విధంగా పృథ్వీకి అన్యాయం జరుగుతుందన్నట్టుగా ఫస్ట్ వాయిస్ అవుట్ చేసిందే తను. రూల్ బుక్ చదివి ఆ రూల్ బయటికి చదివి తద్వారా తేజకి కూడా ఈక్వల్గా పడేలాగా చేయడం, ఓవరాల్గా ఆ టాస్క్ని యష్మి సంచలక చేసిన తప్పుని బ్యాలెన్స్ చేసే విధంగా చేయగలిగిన దాంట్లో మెయిన్ కీలక పాత్ర ఆయనదే ఉంది. అఫ్కోర్స్ నబీల్ నిఖిల్ లాంటి వాళ్ళు వాయిస్ అవుట్ చేసినా కూడా తర్వాత గౌతమ్ అక్కడ ఫస్ట్ వాయిస్ అవుట్ చేసింది. అండ్ ఎన్నిసార్లు చూసుకున్నా కూడా గౌతమ్ అదే పనిగా రోహిణికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ ఏం ఇవ్వలేదు, వీళ్ళకి పోసాడు, వాళ్ళకి పోసాడు. అండ్ కంప్లీట్గా మన పృథ్వీ ఫీల్ అవుతుంటే ఆయన పక్కన కూర్చొని ఆయనని ఓదార్చాడు, చాలా బాగా ఆడాడు అన్నట్టుగా ఆయనని అప్రిషియేట్ చేశాడు. అంతా అయిపోయాక కూడా, ఓవరాల్ టాస్క్ అంతా అయిపోయాక కూడా పృథ్వీ మళ్ళీ బాధపడుతుంటే తను ఓదార్చాడు. అండ్ అట్ ద సేమ్ టైం రోహిణి హ్యాపీ ఫీల్ అవుతుంటే ఆమెను అప్రిషియేట్ కూడా చేశాడు. ఏది ఎవరికి ఇది లేకుండా తక్కువ కాకుండా చూసుకోగలిగిన క్యాండిడేట్ రోహిణి మన గౌతమ్. సో గౌతమ్ అక్కడ ఫేవరిజం ఎక్కడ చూపించాడు? అక్కడ ఫేవరిజం చూపించేవాడైతే పృథ్వీకి స్కూప్ ఒకటి ఎక్స్ట్రా పడుతున్నప్పుడు నో అది రాంగ్ అన్నట్టుగా ప్రేరణ ఆపిందే మనోడు కదా. అంతకు మించిన ఇది బయాస్ లేకుండా ఉన్నాడు, అన్బయాస్డ్గా ఉన్నాడని చెప్పడానికి ఇంకేం కావాలి బాబాయ్ రీజను? సో ఆంటోని పట్టుకొని బయాస్డ్ అన్నట్టుగా అంటున్నామా? అది రాంగ్ కదా. అది ఇది ఎందుకు అంటున్నారు నాగార్జున గారు? బిగ్ బాస్ టీం ఎందుకు ఇలాంటి స్క్రిప్ట్ ఇచ్చారు? కావాలని ఫ్యాన్స్ని ట్రిగ్గర్ చేయడానికి కదా, ట్రిగ్గర్ చేయడానికి. అబ్బా ఇలాంటివి చూసినప్పుడు ఏమనుకుంటారు గౌతమ్ ఫ్యాన్స్? ఆబ్వియస్లీ అరే ఏముందని అంటున్నారు నాగార్జున గారు అంటే ఏంటి, గ్రూపిజం తప్పు కాదా అన్నట్టుగా అంటారు. గ్రూపిజం ఏంటి ఏమో అన్నారు, చెప్తాను ఆ పాయింట్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ప్రతిసారి నువ్వు రోహిణికి సపోర్ట్ చేయడం గ్రూపిజమా కాదా అంటే అది గ్రూపిజం ఎలా అవుతుంది చెప్పండి. దాని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. గౌతమ్ కూడా అదే చెప్తున్నారు, ప్రతిసారి ఒకళ్ళకే సపోర్ట్ చేయడం గ్రూపిజమా, లేకపోతే అప్పుడప్పుడు సపోర్ట్ చేయడమో, లేకపోతే ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం గ్రూపిజం అన్నట్టుగా తను క్లియర్ కట్గా క్వశ్చన్ చేశాడు. అదిరిపోయింది. ఆ క్వశ్చన్కే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది గౌతమ్. అండ్ గ్రూపిజం తప్పని నీ ఉద్దేశమా అని క్వశ్చన్ చేస్తున్నారు నాగార్జున గారు. వాట్ ఏం మాట్లాడుతున్నారు? గ్రూపిజం తప్పని నీ ఉద్దేశమానా అంటే తప్పు కదా అది? మొన్న ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అదే పనిగా వచ్చి వాళ్ళు నెత్తి నోరు మొత్తుకున్న రీజన్ ఏంటి? గ్రూపిజం అనే కదా. గ్రూపిజం చేస్తున్నారు, చాలా తప్పు అని ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అదే పనిగా వచ్చి చెప్పిన రీజనే గ్రూపిజం గురించి. అండ్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఒక రీజన్ చెప్పారంటే అది వాళ్ళు మాత్రమే చెప్పే రీజనా? కాదు, బయట నుంచి వచ్చారు కాబట్టి బయట ఆడియన్స్ చెప్పే రీజన్. బయట ఆడియన్స్ వీళ్ళందరి గురించి ఏమనుకుంటున్నారు? గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటూ అదే పనిగా పబ్లిక్ అనుకుంటూనే ఉన్నారు కాబట్టి వాళ్ళ పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేశారు వాళ్ళ 3-4 ఫ్రెండ్స్ని. కానీ వీళ్ళ సపరేట్ పాయింట్స్ అవి కావవి పబ్లిక్ పాయింట్స్ అవి. సో ఇప్పుడు నాగార్జున గారు గ్రూపిజం తప్పని నీ ఉద్దేశం అని క్వశ్చన్ చేస్తున్నారంటే అంటే ఏంటి తప్పు కాదా? ఇప్పుడు అంటే వీళ్ళని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నట్ట బిగ్ బాస్ టీము అండ్ నాగార్జున గారు అంటే అంటే పృథ్వీ, నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని మీరు ఏదో ఫీల్ అవుతున్నట్టున్నారు. అట్లా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నాన్న, మీ ఇష్టం వచ్చినట్టుగా గ్రూప్ గేమ్ ఆడండి, ఎవడాపుతాడో చూద్దాం అన్నట్టుగా చెప్తున్నట్టుగా ఉందన్నమాట.
అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు వీరు గ్రూప్ గేమ్ మానారనుకోండి, బిగ్ బాస్కి సంబంధించిన టీఆర్పీ రాదు, ఇంత నెగిటివిటీ ఇంత కాంట్రవర్సీలు అవి జరిగే అవకాశం ఉండదు. కాబట్టి గ్రూప్ గేమ్ ఆడడానికి ఒక్కొక్కరు ఇప్పుడు బాగా సంశయిస్తున్నారు. కాబట్టి నాగార్జున గారు ఫుల్గా పుష్ ఇచ్చారు అనుకోండి, గ్రూప్ గేమ్ ఆడర్రా, మీకేంట్రా, నేను ఉన్నాను చూసుకోండి, నేను వెనకున్నాను చూసుకోండి అన్నట్టుగా ఈ బలం ఇస్తే ఇంకా ఆపేవాళ్ళు ఎవరు? ఆల్రెడీ వీళ్ళు గ్రూప్ గేమ్ని పెద్దగా సీరియస్ తీసుకున్న ఇదేం లేదనమాట. ఎలిమినేట్ అయిన వాళ్ళు వచ్చి నామినేట్ చేసింది కేవలం వాళ్ళందరూ కూడా కలుపుకొని గ్రూప్ గేమ్ వాళ్ళు ఆడారా, ఇదే రీజన్ మీద మనల్ని నామినేట్ చేద్దామని వాళ్ళందరూ మాట్లాడుకొని వచ్చి మనల్ని నామినేట్ చేశారు. వాళ్ళది గ్రూప్ గేమ్, మనది కాదురా నీకు వెళ్ళి అన్నట్టుగా యష్మి లాంటి వాళ్ళు చెప్పి వాళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండేసరికి నాగార్జున గారు కూడా వచ్చి అదే బలం ఇచ్చేసరికి ఇంకా ఎవరు ఆపుతారు చెప్పండి వీళ్ళని? గ్రూప్ గేమ్ మీ ఇష్టం వచ్చినట్టుగా ఆడుకోండి అన్నట్టుగా ఆయనే ఫుల్ సపోర్ట్ ఇస్తుందా, అదే పనిగా గేమ్ ఆడుతూనే ఉంటారు. ఈ కాంట్రవర్సీలు అనేవి ఈ గ్రూప్ గేమ్ ఆగదు. ఈ గ్రూప్ గేమ్ ఆగనప్పుడు మన కంటెంట్ చెప్పుకోవడానికి ఫుల్గా వస్తుంది రివ్యూలకు. మాకు కూడా మంచిదే ఇది, రివ్యూలు చెప్పుకోవడానికి మాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీళ్ళు అదే పనిగా గ్రూప్ గేమ్ కంటిన్యూ చేస్తుంటే. ఇక తొప్పాస్ 4 గోడల మధ్య రివ్యూలు చెప్పుకునే మాకేది అడ్వాంటేజ్ అంటే, అంత పెద్ద కోట్లు పెట్టి ఖర్చు పెట్టే బిగ్ బాస్ వాళ్ళకి అది ఇంకా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కావాలని నాగార్జున గారి చేత ఈ డైలాగ్ అనేది చెప్పించారు అన్నమాట. గ్రూప్ గేమ్ కంటిన్యూ చేయండి అన్నట్టుగా ఇండైరెక్ట్గా మెసేజ్ ఇచ్చినట్టుగా అయిపోయింది. గౌతమ్ని క్వశ్చన్ చేసి గ్రూపిజం తప్పని నీ ఉద్దేశమా అని. అండ్ తర్వాత వాడు వీడు అని పృథ్వీ అనగానే నువ్వు బొచ్చు కూడా పీకలేవు మచ్చా అని అనడం చాలా చాలా తప్పు అన్నట్టుగా అయితే అంటున్నారు అన్నమాట. అంటే వాడు వీడు అనగానే ఇంకేం చేయాలి? వాడు వీడు అంటే వాడు వీడు అన్నావా, అయ్యో ఎందుకురా పృథ్వీ అలా అన్నావు, అలా అనకుండా ఉండాల్సిన అంటూ పృథ్వీ ఏంటి ఇప్పుడు నంగనాచి ఏడుపులు ఏడుస్తూ కూర్చోాలన్నట్ట, చాలామంది ఏడ్చేలాగా చాలామంది డ్రామాలు వేసే విధంగా ఈయన కూడా చేయాలన్నట్ట. అలా చేసేవాడు కాదు, ఏమన్నుంటే వాయిస్ అవుట్ చేసేవాడే ప్రాపర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అవుతాడు. అలాంటి వాడే జనాల లవ్ అనేది చూరగొంటాడు. గౌతమ్కి అది వచ్చింది. ఇది సెంటిమెంటల్గా వాళ్ళేదో అన్నారు కాబట్టి ఇప్పుడు నేను రివర్స్ అంటే నేను ట్రిగ్గర్ అయ్యి రివర్స్ అంటే నేను బ్యాడ్ అవుతాను, బ్యాడ్ అవ్వకుండా నేను సైలెంట్గా ఉన్నాను అనుకో, వాడే ఒళ్ళుకుంటే వాడే బ్యాడ్ అవుతాడంటూ ఇలాంటి చావు తెలివితేటలు గౌతమ్కి లేవు. కాబట్టి తను ఏదైతే ఒక మాట డిస్రెస్పెక్ట్ఫుల్గా తను వస్తే ఇమ్మీడియట్గా ఆన్సర్ అనేది కౌంటర్ అనేది బ్యాక్ వెళ్ళిపోయింది. దట్ ఈస్ గౌతమ్. ఆ విషయంలో ఖచ్చితంగా గౌతమ్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ తర్వాత గౌతమ్ అదే పనిగా మాట్లాడుతుంటే, నేను మాట్లాడుతున్నప్పుడు జస్ట్ షటప్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ యువర్ హౌస్ మేట్స్ అన్నట్టుగా అయితే అటు గౌతమ్కి వార్నింగ్ ఇచ్చారు. అండ్ నామకే వాస్తేగా పృథ్వీకి కూడా ఇచ్చినట్టుగా ప్రోమోలు అయితే చూపించారనమాట. ఓవరాల్గా చూపిస్తే కంప్లీట్ వన్ సైడెడ్గా వెళ్ళిపోయింది. గౌతమ్ని మ్యాక్సిమం వేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రోమో పరంగా చూసుకుంటే. మన ఎపిసోడ్లో కూడా ఇలాగే ఉందా, లేకపోతే ప్రోమోకి ఎఫెక్ట్ కోసం మనకి ఇలా కట్ చేస్తారనేది చూడాలన్నమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, గ్రూప్ గేమ్ని అయితే నాగార్జున గారు ఐ మీన్ టు సే బిగ్ బాస్ వాళ్ళు క్లియర్గా అప్రిషియేట్ చేస్తున్నట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడితేనే కంటెంట్ అనేది షోలో ఎక్కువ వస్తుంది కాబట్టి అని క్లియర్గా అర్థమవుతుంది. మీకేమనిపించింది కింద కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనపడతాయి మాస్టర్. దయచేసి 1 సెకండ్ పడుతుంది లైక్ కొట్టడానికి, 1 సెకండ్ నా కోసం వెచ్చిస్తారని భావిస్తూ బాయ్.